ప్రేమకు ప్రతిరూపంగా మనకు రాధాకృష్ణులు కనిపిస్తారు. ఎక్కడ చూసినా రాధాకృష్ణుల విగ్రహాలు, రాధాకృష్ణుల ఫోటోలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. శ్రీకృష్ణుడికి అంతఃపురంలో 8 మంది భార్యలతో పాటు మరో 16,000 మంది భార్యలు ఉంటారు. కృష్ణుడికి తన 8 మంది భార్యలలో రుక్మిణీదేవి, సత్యభామలంటే చాలా ఇష్టం. అందులోనూ గడసరైన సత్యభామ అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. మరి ఎందుకని ఏ చరిత్రలోనూ ప్రేమకు ప్రతిరూపంగా సత్యభామ శ్రీకృష్ణులు కనిపించరని ఎప్పుడైనా ఆలోచించారా? రాధాకృష్ణులకు మాత్రమే ఆ స్థానం ఎందుకు దక్కిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. బృందావనానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సన గ్రామంలో వృషభాను మహారాజు కీర్తి దంపతులకు రాధ జన్మించింది. బాల్యం నుంచి శ్రీకృష్ణుడు, రాధ ఇద్దరు మంచి మిత్రులు. ఆడుతూ పాడుతూ మొదలైన వారి చిన్ననాటి స్నేహం చివరకు ప్రేమగా మారింది. బృందావనంలో గోపికలకు కృష్ణుడంటే చాలా ఇష్టం. అయితే రాధ చూపించే ప్రేమ కృష్ణుడిని ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో రాధను కృష్ణుడు అమితంగా ప్రేమించేవాడు. శ్రీకృష్ణుడికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఒకనాడు కంసుడిని వధించాల్సిన సమయం వచ్చింది. దాంతో అక్రూరుడు అనే అమాత్యుడు వచ్చి కృష్ణుడిని ద్వారకు తీసుకుని వెళ్తాడు. అలా వెళ్లే సమయంలో రాధను శ్రీకృష్ణుడు కలిసి తాను తప్పక తిరిగి వస్తానని చెబుతాడు. ఆ సమయంలో రాధ తనను వివాహం చేసుకున్న తర్వాత ద్వారకకు వెళ్ళమని కోరుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు మనమిద్దరం వేరువేరు ఆత్మలం కాదని, మనది ఒకటే ఆత్మ అని, నన్ను నేను ఎలా వివాహం చేసుకోవాలని ప్రశ్నిస్తాడు. ఆ సమాధానానికి పరవశించిపోయిన రాధ శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించి ద్వారకకు వీరతిలకం దిద్ది పంపిస్తుంది. అక్కడి నుంచి కృష్ణుడు ద్వారకకు వెళ్ళిన తర్వాత కంసుడిని వధించి అక్కడే ఉండిపోతాడు. అక్కడే రుక్మిణి, సత్యభామ, జాంబవతి లాంటి 8 మంది భార్యలను వివాహం చేసుకుంటాడు. ఏళ్ళు గడుస్తున్నా రాధకు మాత్రం శ్రీకృష్ణుని మీద ప్రేమ తగ్గదు. నిత్యం శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ఆయనను పూజిస్తూ ఉంటుంది. కొంతకాలానికి తన కర్తవ్యాలు పూర్తయిన తర్వాత ఒకనాడు రాధను కలవాలని శ్రీకృష్ణుడు బృందావనానికి వస్తాడు. శ్రీకృష్ణుడిని చూసిన రాధ పరవశించిపోతుంది. నిత్యం కృష్ణుని ధ్యానం చేస్తూ నిద్రాహారాలు లేకుండా ఉండడం వల్ల శరీరం శుష్కించుకుని పోయి ఉంటుంది. ఆ పరిస్థితిని చూసిన కృష్ణుడు చలించిపోతాడు. నిజానికి రాధ కవి ఆఖరి గడియలని కృష్ణుడికి తెలుసు. అలా రాధను దగ్గరికి తీసుకున్న కృష్ణుడు తన ఒడిలో నిద్రపోమ్మంటాడు. శ్రీకృష్ణుడిని చూసిన రాధ తన్మయత్వంతో తనను తాను మైమరిచిపోయి కృష్ణుడి ఒడిలో శాశ్వతంగా నిద్రపోతుండగా కృష్ణుడు రాధకు ఒక వరం ఇస్తాడు. భూమి మీద శ్రీకృష్ణుడి పేరు ఉన్నన్ని రోజులు అది రాధాకృష్ణులుగానే ఉంటుందని వరం ప్రసాదిస్తాడు. అలా రాధ పరలోకానికి పయనమైన తర్వాత కృష్ణుడు ఆమె అంత్యక్రియలు నిర్వహించి తిరిగి ద్వారకకు చేరుకుంటాడు. అలా శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలున్నా రాధను మాత్రమే మనసా వాచ కర్మన ప్రేమించడం వల్ల వారి ప్రేమ చిరకాల ప్రేమగా చరిత్రలో నిలిచిపోయింది. నిజంగా రాధభక్తి ఎంత గొప్పదో కదా. జై రాధాకృష్ణ.